హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ మ్యారేజ్ టుడే. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఏంటమ్మా నువ్వు ఇప్పుడా రావటం? ఇది నీ మనవరాలి పెళ్ళి, మరీ ఇలా రేపు పెళ్ళనంగా ఇవాళ రావటం అంటే ఒక్కరోజు ముందుగానా రావటం? అవును, దారిలో పెళ్లి మంటపం మా మరిది చూపించాడా? బాగుందా? అడిగింది లలిత ఉత్సాహంగా. బానే ఉంది, కానీ నువ్వు ఇలా మరీ 3 రోజుల ముందు చెప్తావనుకోలేదే. అందుకే మీ నాన్నగారికి కోపం వచ్చి రేపొద్దున ఏకంగా పెళ్ళికే వస్తానన్నారు. అయినా ఇంత హడావుడిగా చేస్తున్నారు. అమ్మాయిది ప్రేమ పెళ్ళా? వెంటనే పెళ్లి చేయకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతానన్నారా? అడిగింది లక్ష్మమ్మ ఆశ్చర్యంగా. అబ్బే, అదేం లేదమ్మా, పెద్దలు కుదిర్చిన పెళ్ళే. కాకపోతే మ్యారేజ్ లింక్స్ వారి ద్వారా చూశాము. అబ్బాయికి యుఎస్ వెళ్ళే అవకాశం కూడా ఉందంట. అది కూడా 3 ఏళ్ల కాంట్రాక్ట్ మీద. అందుకని పెళ్లి చేస్తే తర్వాత ఇబ్బంది ఉండదు, అందుకని తొందర పెట్టారు. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. అబ్బాయితో యుఎస్ వెళితే 5 ఏళ్లలో గ్రీన్ కార్డ్ వచ్చేను, అక్కడే హాయిగా ఉంటుంది. లేదంటే అబ్బాయి ప్రతి 6-7 నెలలకొచ్చి అమ్మాయితో గడిపి వెళ్తాట. ఏదైనా అమ్మాయి ఇష్టమే అన్నారు. మా కుటుంబాల మధ్య కొంచెం మాటలు జరిగి పరిచయం పెరిగే లోపే అబ్బాయికి యుఎస్ వెళ్ళటానికి అవకాశం వచ్చింది. దాంతో ఇలా సడన్గా చెప్పిందామే నీళ్లు నములుతూ. అలానా? అలాగా, పోనీలేమ్మా. ఇంతకీ ముహూర్తబలం మంచిదేనా? అన్నీ సక్రమంగా కుదిరాయా? అడిగిందామే ఆతృతగా. లేదమ్మా, పెట్టుడు ముహూర్తమే. మాకు అనుకూలంగా ఉండే టైంనే పంతులతో పెట్టించాల్సి వచ్చింది. అలాగా అని కళ్ళు పెద్దగా చేసి, మరి జాతకాలు అయినా కలిశాయా, లేక ఏదైనా శాంతులు ప్రత్యామ్నాయాలు ఏమైనా వచ్చాయా? అడిగింది లక్ష్మమ్మ ఆశ్చర్యంగా. జాతకాలు అస్సలు కలవలేదమ్మా, కానీ ఆ శాంతులు వగైరా మనం ఎక్కడ పడతాము? అందుకే ఆ మ్యారేజ్ లింక్ వారు చెప్పినట్టుగా అమ్మాయి వయస్సు 2 ఏళ్లు ముందుకి జరిపేసరికి ఇద్దరి జాతకాలు అద్భుతంగా కలిసాయి చెప్పిందామే. ఏడ్చినట్టుంది. అంటే మీ పెళ్ళికి ముందే మీ అమ్మాయికి 1 సంవత్సరం వయస్సు అనే అర్థం రావట్లా? చోద్యం. పోన్లే, జాతకాల గొడవ పోతే పోని, కనీసం ఇది తాలి కట్టే పెళ్ళేనా, లేక ఉంగరాలు మార్చుకునే పెళ్ళా? అడిగిందామె నీరసపడిపోతూ. అదేంటమ్మా అలా అంటావు? ఇది పూర్తిగా 2 గంటలకి పైగా జరిగే అచ్చమైన తెలుగు పెళ్ళి చెప్పింది లలిత గొప్పగా. ఏమిటేమిటే, కేవలం 2 గంటల పెళ్ళా? గౌరీ పూజ నుండి కన్యాదానం వరకు చూసుకున్నా కూడా ఆ సమయం సగం కూడా కాదు కదే తల్లి. అయినా పెళ్లి మంత్రాలు గట్రా ఫాస్ట్ ఫార్వర్డ్లో చదువుతారా పంతులు గారు, లేక ఏకంగా సూత్రమే కట్టిచ్చేస్తారా? అడిగిందామె స్వరంలో అసహనాన్ని స్పష్టంగా ధ్వనింపజేస్తూ. లేదమ్మా, ముఖ్యమైన ఘట్టాలు అంటే కన్యాదానం, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, సూత్రధారణ లాంటివి చకచకా జరిపితే సరి అంది. అంతే, పెళ్ళి అయిపోతుంది. మొత్తం తతంగం జరిగిందా లేదా అని ఎవడడుగుతారు చెప్పు, చెప్పిందామె లోగొంతుతో. అయినా మరీ అంత త్వరగా పెళ్లి తంతు జరపాల్సిన అవసరం ఏంటే తల్లి? అడిగింది లక్ష్మమ్మ అమాయకంగా. ఏమని చెప్పమంటావు? వాళ్ళ బాసు పెళ్లి తర్వాత హనీమూన్కి గాను ఫస్ట్ క్లాస్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారట. వాళ్ళ బాస్ అమెరికన్ అట. పెళ్ళంటే 2-3 గంటలు ఉందనుకున్నట్టు ఉన్నారు. అందుకే పెళ్లి ముహూర్తానికి కొద్ది గంటల తర్వాతే ఫ్లైట్ టికెట్స్తో పాటు స్విట్జర్లాండ్లో 5 స్టార్ హోటల్లో బుక్ చేసిన సూట్ రూమ్, అక్కడ తిరగటానికి బుక్ చేసిన ట్రావెల్స్, కార్సు అన్నీ ఒకేసారి క్యాన్సిల్ చేయాలట. ఒకవేళ ఇవన్నీ రీబుక్ చేయాలంటే చాలా రోజులు పడుతుందట. అందుకే అబ్బాయి బలవంతంపై పెళ్ళిని ఇలా ప్లాన్ చేశాం, చెప్పింది లలిత భారంగా.
బావుందే తల్లి, కాకపోతే నా తల తిరుగుతుందే. ఇంతకీ పెళ్లి భోజనాలైనా ఉన్నాయా, లేక ఇంటికే పార్సల్స్ పంపిస్తున్నారా? అడిగిందామె నీరసంగా ఒక ప్రక్క తల వాల్చేస్తూ. ఊరుకో అమ్మా, నువ్వును నీ వెటకారమును. భోజనాలు ఉన్నాయి, కాకపోతే మా వెడ్డింగ్ ప్లానరు దీపక్ మెహతా గారు భోజనాలు కాకుండా బర్గర్లు, పిజ్జాలతో పాటు పావ్ భాజీ, చైనీస్ నూడిల్స్తో పాటు అన్నం కావాలి అనుకునే వారికి ఫ్రైడ్ రైస్ లాంటివి కూడా ఉంటే బాగుందన్నారమ్మా. అందుకే మెనూ అలా డిజైన్ చేశారట, చెప్పింది లలిత ఉత్సాహంగా. గాడిద గుడ్డు కాదు, అస్సలు పప్పు గుత్తి వంకాయ కూర లేకుండా పెళ్లి భోజనం అవుతుందా? అయినా వాడి నామధేయం వింటుంటే ఉత్తర భారతదేశ దరిద్రుల్లాగా అనిపిస్తున్నాడు. వాడి వెడ్డింగ్ ప్లానరా? అడిగిందామె నిష్ఠూరంగా చూస్తూ. అవునమ్మా, అన్నీ తనే ప్లాన్ చేశాడు. అలాగా అనుకున్నాను. మామిడి తోరణాలకి బదులు ప్లాస్టిక్ రంగు బంతులు, శుభ సూచనకి చిహ్నమైన అరటి చెట్లకి బదులు అడ్డమైన పొడవాటి లైటు స్తంభాలు, రంగు కాగితాలు, మెరుపు బంతులు అవి ఇవి పోగేసి అలంకరించినట్లుగా ఆ పెళ్లి మంటపం ఇప్పుడు రిసెప్షన్కి, రేపు పెళ్లికి ఆహ్వానించటానికి గాను తెల్ల తోలుతో నల్ల జుత్తు విరబూసుకొని జబ్బలు కనబడేలా జాకెట్లు, ఎర్ర పెదాలతో వచ్చిన వారిని ఆహ్వానించటానికి ఓ నలుగురు అమ్మాయిలు, పైగా వారు పన్నీరు జల్లేటప్పుడు హార్ట్ వెల్కమ్ అని ఒక కూత వేరే. అమ్మా, అది హార్ట్ వెల్కమ్ కాదే, హార్టీ వెల్కమ్ అంటే అర్థమైందిలే. ఇక ప్రేమగా నా మనవరాలిని హత్తుకొని ముద్దాడదామంటే ఆ మేకప్ వేసే అమ్మాయి అంటే ఒంటికి చొక్కా ప్యాంటుని జిగురుతో అంటించుకున్నంత బిగుతుగా వేసుకున్న అమ్మడు కనీసం నా మనవరాలిని ముట్టుకోనివ్వకుండా బ్రెడ్ మేకప్ పోతుంది వద్దు అంది. మనసు చివుక్కుమందంటే నమ్ము అంది. అమ్మా, అది బ్రెడ్ మేకప్ కాదే, బ్రైడ్ మేకప్ చెప్పిందామె నవ్వుకుంటూ. అదేలే తల్లి. సర్లే అమ్మా, నాకు నీ బాధ అర్థమైంది, కానీ ఆయన ముందు అనకు. అసలే ఆయనకి కోపం ముక్కు మీదే కాక చెవుల మీద, చెంపల మీద గడ్డమిలా నిలువెల్లా ఉంటుంది అని ఆమె చెప్తుండగానే హడాహుడిగా వచ్చిన శేఖరం కాస్త ఆందోళనగా కనబడేసరికి ఏమైందండి అడిగింది లలిత. ఏం లేదే, చిన్న పొరపాటు జరిగింది. ఏం జరిగిందండి? ఏం లేదు, మనకి ఈమెయిల్ చేసిన జాతకం పెళ్లి కొడుకుది కాదట, వాళ్ళ తమ్ముడిదట. అజయ్ జాతకానికి బదులుగా విజయ్ జాతకాన్ని పంపారట ఆ మ్యారేజ్ లింక్ వాళ్ళు. దానికి వారు సారీ చెప్పి ఒక తరుణోపాయం కూడా చెప్పారు. జాతకంలో మన అమ్మాయి వయసు 2 ఏళ్ళు వెనక్కి లాగేస్తే చాలట, జాతకం అద్భుతంగా కలుస్తుందన్నారు. అంటే ఇదివరలో మనం పెంచిన ఆ 2 ఏళ్ళు అబద్ధపు వయసుని తీసేస్తే చాలు. అంటే ఇప్పుడు మన అమ్మాయి ఆ అబ్బాయి జాతకాలు నిజంగానే అద్భుతంగా కలిశాయన్నమాట, చెప్పాడు శేఖరం సంతోషంగా. ఆ సంభాషణ విన్న లక్ష్మమ్మ గారు దీనంగా, ఒకప్పుడు పెళ్ళి అంటే అటు ఇటు 7 కాకపోయినా 2 తరాలైనైనా చూసేవారు. పెళ్ళిళ్ళంటే బంధువులు వారి పిల్లలతో కలకలలాడుతూ ఉండేది. కొద్ది రోజుల ముందుండే ఎంతో సందడి మొదలయ్యేది. రాట వేసినప్పటి నుండే బంధువుల రాక ప్రారంభమయ్యేది. కానీ ఇప్పుడంతా మ్యారేజ్ లింక్స్ మాయాజాలం. వారి కమిషన్ కక్కుర్తికి అంతే లేదు. ఆ కక్కుర్తితో వారేం చెప్పినా నమ్మాలి లేదా నమ్మేలా చెప్తారు. అంతా ఇంటర్నెట్ మయం. అన్నీ మమ అన్నట్టుగా జరిపేస్తున్నారు. వేగం విడ్డూరం వింతగా తయారైంది. నేటి పెళ్లి తంతు ఇంకా నయం, నేను ఈ కాలంలో పుట్టలేదు అనుకుందామె భారంగా నిట్టూరుస్తూ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.